అయితే కొన్ని చిన్న చిన్న టాపిక్స్ మాట్లాడుకుందాం. ప్రతి సోది పెడుతుంటే సోది లెక్కన అయిపోయింది. టాపిక్ చేంజ్ చేసుకున్నాం మాట్లాడతా. అయితే ఫస్ట్ టాపిక్ వచ్చేసి పైసలు ఉన్నవానికి ఎట్లుంటుందంటే ఫుల్ మనీ ఉన్నవానికి వానికి ఆలోచన విధానం ఉండదు. ఫుల్ పైసలు వానికి అన్లిమిటెడ్ మనీ, లైఫ్లో టెన్షన్స్ లేవు, బొంగులు లేవు, భూషణాలు లేవు, ఫుల్ పైసలు. వానికి తినడు, సంపాదన ఎట్లా వస్తుంది. సో దానివల్ల వీళ్ళకి అహంకారం పెరుగుతుంది, కష్టం అనేది తెలియదు, సుఖాలకు అలవాడి ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేస్తారు. వానికి ఇది కాదురా బాబు అంటాడు, వాడు కుక్క లెక్క సీరియస్ అవుతాడు. ఏంది అది అనుకుంటా మాట్లాడుతుంటాడు అన్నట్టు. అయితే అప్పుడేం అని చెప్పి వేస్ట్, వాళ్ళతో మాట్లాడి వేస్ట్, ఎందుకు అని చెప్పిన అర్థం కాదు ఏది కూడా. సో అదే లేనంది ఎట్లుంటుంది, ఐ మీన్ ఉంటే డబ్బులు ఉన్నవాళ్ళు కన్నా ఉంటారు, లేకపోతే మొత్తానికి లేని వాళ్ళు ఎక్కడన్నా ఉంటారు. మొత్తం లేని వాళ్ళ దగ్గర ఏముంటుంది అంటే ఒక్క పైసా కూడా ఉండదు, ఏముండయి, ఫుల్ పెదరిగా ఉంటుంది. రిచ్ ఉన్నాడు ఎట్లా ఇట్లనే ఉంటాడు, ఫుల్ పైసలు ఉంటాయి, ఏదైనా ఉంటాడు, ఏదైనా వేస్తాడు, మంచి టెన్షన్ లేదు. ఇక మిడిల్ క్లాస్ బతుకుంటుంది చూడు, అది వేరెస్ట్ లైఫ్ అన్నట్టు. దానికి అన్ని ప్రాబ్లమ్సే ఉంటాయి. ఓకే, ఏదో జాబ్ చేస్తాడు, ఏదో పని చేస్తాడు, ఏదో చేసుకుంటా ఇట్లు వేసి వెళ్ళదిస్తాడు. మనకి ఏముంటుంది, పని చేసిన పైసలన్నీ అప్పులకు, ఈఎంఐకి, వీడికే పోతాయి. వాడు 30-31 రోజులు కష్టపడ్డ పైసలు 1వ తారీఖు వస్తాయి. 1వ తారీఖు వచ్చిన రోజు ఒక్కొక్కటి పోతూనే ఉంటాయి. మాకు దీనికి దానికి దీనికి మళ్ళీ చేతిలో జీరో. అరే లైఫ్ చూడు, లేని దగ్గరే ఏం లేదు, వాడు ఎట్లనో బతుకుతాం. ఉన్న దగ్గర ఫుల్ పైసలు, వాడు ఎట్లైనా బతుకుతాడు. మిడిల్ క్లాస్ లైఫే వర్స్ట్. సో అది. సో చాలామంది మిడిల్ క్లాస్ లైఫ్లో చాలా ఇబ్బంది పడతారు. ఎంత కష్టపడ్డా ఏమున్నా మనకి కష్టం తప్ప వాని సుఖాలు తిరిగి రావు. ఎవడికో ఒక్కడికి లక్, బై లక్కీ ఛాన్స్ ఫేట్ చేంజ్ అవుతుంది కొందరికి, మిగతా వాళ్ళ బతుకులు అంతే. అయితే ఇక్కడ ఇంకో ఇది చేంజ్ చేద్దాం టాపిక్. అయితే నాకు ఎవడన్నా లైక్ ఏదంటే సజెషన్లు కానీ ఇవ్వడం అలవాటు అన్నట్టు. లైక్ ఏంటంటే అడగకపోయినా, ఐ మీన్ ఏంటంటే అరే మనం ఫేస్ చేసినాం ఈ సిచ్యువేషన్, వాడు కొత్త వచ్చిండు, ఇబ్బంది పడతాడు, నేను ఈ మిస్టేక్ ఇవ్వడం వల్ల పొరడే సిచ్యువేషన్ ఇట్లా అయింది అంటే వానికి చెప్దాం. వాడు చేయకుండా ఉంటాడు, మాలో నల్లమ్మక పొడి వచ్చిండు కొత్తడు అని చెప్పిన కదా, వానికి అరే ఇట్లా ఇయ్యకరా ఇబ్బంది అవుతుంది మేనేజర్ చూస్తే. అయితే ఆడి కుక్క లెక్క అయిపోయాడు అన్నట్టు. ఏంది అయితే అవుతుంది, పిక్తే అవుతుంది, నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా, అది ఎక్కువ మాట్లాడి. అప్పుడు మస్తు కోపం వచ్చింది. బొచ్చు కానీ నేను ఎందుకు చెప్పాలి, ఎందుకు వాడాలి మాట్లాడు. వానికి మంచి వాడు చెప్తే వాడు ఇంటనే లేడు. మరి అట్లా ఆదరా ఇట్లా ఉండొద్దు, అట్లా వేయొద్దంటే అయితే అవుతుంది, పీక్తుంది, ప్రిజెంట్ చేసి పీక్తా, బొంగుల కంపెనీ ఉంటుంది, పీక్తా వీక్ది అలా అట్లా మాట్లాడు. అరే ఏం మాట్లాడుతున్నావురా అంటే ఏమని లేదు, అని తలకే అట్టుంది. అందుకే సజెషన్స్ ఇవ్వడానికి ఇవ్వద్దు, అది నేను ఫిక్స్ అయ్యా.